అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంతోషం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం 18వ డివిజన్లో 75 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. మొత్తం 3 చోట్ల ఈ 75 లక్షలు కలిపి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత, మన మున్సిపల్ శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ గారు ఎన్నికైన తర్వాత ఈ 8 నెలల్లోనే ఈ ఒక్క డివిజన్కి ఈ 75 లక్షలు కలిపి ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 1,10,00,000. 1,10,00,000తో ఈ రోజుతో ఈ యొక్క డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని ప్రారంభమైనాయి. వచ్చే నెల 9వ తారీఖున ఇదే డివిజన్లో మరో 1,15,00,000 రూపాయలతో, వచ్చే నెల 9వ తారీఖున ఇదే డివిజన్లో మరో 1,15,00,000 రూపాయలతో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. దాదాపు 11 చోట్ల శంకుస్థాపనలు చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని. ఎందుకంటే నా దృష్టిలో ఒక దగ్గర శంకుస్థాపన చేస్తే, టెంకాయ గుడితే అది పని పూర్తి కావాల్సిందే. పని పూర్తి చేయలేనప్పుడు, పని ప్రారంభించలేనప్పుడు, పని పూర్తిగా కొనసాగించలేనప్పుడు శంకుస్థాపన చేయకూడదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దూరంగా జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో కొంతమంది పెద్ద మనుషులు ఎక్కడ టెంకాయలు దొరికితే అక్కడ టెంకాయ తక్కువ ధరకు వస్తుందని పవిత్రమైన టెంకాయల్ని ఎక్కడ పెడితే అక్కడ కొట్టేసి శంకుస్థాపనలు చేశారు. కానీ ఆ పనులేది కూడా జరిగిన పరిస్థితి కూడా లేదు. కానీ గత 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ అందరి దయతో నేను 3వసారి ఎమ్మెల్యేకి ఎన్నికైన తర్వాత ఎక్కడ శంకుస్థాపన చేసినా 60 రోజుల్లో పని పూర్తి చేసి అందించే బాధ్యత కూడా తీసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ డివిజన్లో కూడా ఈరోజు ప్రారంభించే పనులు 2 నెలల్లో పూర్తయ్యే బాధ్యత నాదే. అంతేకాకుండా వచ్చే నెల 9వ తారీఖున 1,15,00,000 రూపాయలతో ఇదే డివిజన్లో 11 చోట్ల శంకుస్థాపనల కార్యక్రమాలు కూడా, ఏదైతే అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు చేస్తామో వాటిని కూడా 6 నెలలు పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ ప్రజానీకానికి మొత్తం నేను మనవి చేసేది ఒకటే, అన్ని పార్టీలకు మనవి చేసేది ఒకటే, ఎన్నికల వేళ మాత్రమే అజెండాలు. ఎన్నికలు పూర్తయిన వేళ అందరూ కలిసిమెలిసి ఆ యొక్క ప్రాంతంలో సంక్షేమ పథకాలు అర్హులకు అందటం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మనందరి కనీస బాధ్యత. ఎన్నికల్లో నాకు అనుకూలం చేశారా, వ్యతిరేకం చేశారా అని చూసే ప్రశ్నే లేదు. అందరినీ కలగలుపుకొని రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధికి ఒక నమూనాగా, అంతిమంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్లో సాగే విధంగా ఉండాలని రాష్ట్రం అంతా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని చెప్పని మాట ఇస్తూ, ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పని కోరుకుంటూ, ఇంకా కూడా రూరల్ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఉదయమే కూడా ఈ ప్రాంతం నుంచే కూడా మన డాక్టర్ గారు ప్రకాష్ గారు ఫోన్ చేశారు. వారి ప్రాంతంలో కూడా ఒక 100 మీటర్లు సిమెంట్ రోడ్ అని చెప్పని, తప్పకుండా అవకాశం దొరికిన వెంటనే ప్రకాష్ గారు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఆ యొక్క రోడ్డును కూడా పూర్తి చేస్తానని చెప్పని మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.